నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ సుందరి విజేత ఎవరో నేడే తేలిపోనుంది. హైటెక్స్లో శనివారం సాయంత్రం 5:30 గంటలకు ప్రపంచ సుందరి పోటీల తుది ఘట్టం మొదలు కానుంది. ప్రపంచ సుందరి విజేతకు భారత కరెన్సీలో దాదాపు 8.5 కోట్ల నగదుతో పాటు 1770 వజ్రాలతో కూడిన తెల్ల బంగారు కిరీటం దక్కనుంది. అంతేకాదు, మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ఏడాది పాటు ప్రపంచమంతా ఉచితంగా పర్యటించే అవకాశం లభిస్తుంది. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య ప్రకటనలు, సినిమాల్లో అవకాశాలతో మరెన్నో నజరానాలు దక్కుతాయి. ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు 108 దేశాలకు చెందిన సుందరీమణులు వచ్చారు. అందులో వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల నుంచి 40 మందిని క్వార్టర్ ఫైనల్కు ఎంపిక చేశారు. అందులో 4 విభాగాల్లో నిర్వహించిన పోటీలకు సంబంధించి ఒక్కో విభాగం నుంచి 4 చొప్పున 16 మంది విజేతల పేర్లను ప్రకటించారు. అమెరికా, కరేబియన్ విభాగం నుంచి ట్రినిడాడ్ టొబాగో, మార్టినిక్, ప్యూర్టోరికో, డొమినికన్ రిపబ్లిక్ దేశాల వారు, ఆఫ్రికా విభాగం నుంచి జాంబియా, నమీబియా, ఉగాండా, కామెరూన్ వారు, యూరప్ నుంచి ఎస్తోనియా, వేల్స్, ఐర్లాండ్, మోంటెనోగ్రో వారు, ఏషియా, ఓషియానా నుంచి భారత ప్రతినిధి నందిని గుప్తాతో పాటు తుర్కియో, థాయిలాండ్, ఇండోనేషియా భామలు ఉన్నారు. మొత్తంగా తుది పోటీల్లో ఒక్కో విభాగం నుంచి 10 మంది చొప్పున 40 మంది ఉంటారు. ఇప్పటికే ప్రకటించిన 16 మంది పోగా మిగతా 24 మంది వివరాలను శనివారం పోటీల ప్రారంభం ముందు ప్రకటిస్తారు. ఫ్యాషన్ షో, ఇతర పోటీల ఆధారంగా ఈ 40 మంది నుంచి 20 మందిని ఎంపిక చేస్తారు. అంటే ఒక్కో విభాగం నుంచి సంఖ్య 5కు తగ్గుతుంది. తర్వాత ఒక్కో విభాగం నుంచి 2 చొప్పున 8 మందిని తుది పోటీకి ఎంపిక చేస్తారు. జ్యూరీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల ఆధారంగా ఒక్కో విభాగం నుంచి ఒకరు ఎంపిక అవుతారు. వీరిలో ఒకరు ప్రపంచ సుందరిగా, మిగతా 3 రన్నరప్గా నిలుస్తారు. గత మిస్ వరల్డ్ విజేత చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా ఈసారి విజేతకు వజ్రాల కిరీటం పెడతారు. తుది పోటీలకు 4 న్యాయ నిర్ణేతల పేర్లను నిర్వాహక సంస్థ శుక్రవారం ప్రకటించింది. వీరిలో నటుడు సోను సూద్, మెగా ఇంజనీరింగ్ డైరెక్టర్ సుధారెడ్డి, మిస్ ఇంగ్లాండ్ 2014 విజేత కెరీనా టూరెల్, మిస్ వరల్డ్ సంస్థ చైర్పర్సన్ జూలియా మోర్లీ ఉన్నారు. విజేత పేరును జూలియా మోర్లీ ప్రకటిస్తారు. తుది పోటీలకు మిస్ వరల్డ్ 2016 విజేత స్టిఫానీ డెల్ వ్యాలీ, సచిన్ కుమార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారు. బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెస్, ఈశాన్ కట్టర్ తమ నృత్యంతో అలరించనున్నారు. తుది పోటీలు సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమై రాత్రి 9:30 గంటలకు ముగుస్తాయి. ఈసారి పోటీల్లో భారత సుందరి నందిని గుప్తా గెలిస్తే ఎక్కువ సార్లు మిస్ వరల్డ్ గెలుచుకున్న దేశంగా భారత్ రికార్డు సాధిస్తుంది. సార్లు చొప్పున కిరీటం గెలుచుకున్నాయి. మన దేశం నుంచి తొలిసారి 1966లో రీటా ఫారియా ప్రపంచ సుందరి కిరీటం గెలిచారు. 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ విజేతలుగా నిలిచారు. ఈసారి గెలిస్తే 7వసారి కిరీటం భారత్ సొంతమవుతుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో నందిని గుప్తా ఏషియా, ఓషియానా విభాగంలో తుర్కీ, థాయిలాండ్, ఇండోనేషియా భామల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. ఇక ఇప్పటి వరకు యూకే 5 సార్లు, జమైకా 4, దక్షిణాఫ్రికా, యుఎస్ఏ, ఐస్లాండ్, స్వీడన్ 3 సార్లు మిస్ వరల్డ్ గెలుచుకున్నాయి. ఈ నెల 10న గచ్చిబౌలిలో జరిగిన మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకలు 120కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కాగా, శనివారం జరిగే తుది పోటీలు 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. భారత్లో సోనీ లైవ్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది మిస్ వరల్డ్ ప్రత్యక్ష ప్రసారాలు వీక్షిస్తారని అంచనా. తుది పోటీల కోసం హైటెక్స్లో 4,000 మందికి సరిపడా ఏర్పాట్లు చేశారు. సీఎం, మంత్రులు కుటుంబ సభ్యులతో హాజరు కానున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.